గత నెలలో జరిగినటువంటి స్థానిక సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులకు నాగర్ కర్నూలు పట్టణంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముందుగా నియోజకవర్గంలో గ్రామ పరిపాలకులుగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా నియోజకవర్గంలోని గ్రామ పరిపాలకులుగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉప సర్పంచులు అదేవిధంగా వార్డు సభ్యులు అందరూ కూడా సమన్వయంతో కృషి చేసి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములై ప్రతి గ్రామాన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకోవడంతో కీలక పాత్ర పోషించాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమిష్టిగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వారి సందర్భంగా నూతన పాలక వర్గాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ ఊరు చేయాలి, మాకు వచ్చిన తప్పకుండా మాకేం లేదు, మా వ్యసనాలేం లేవు. ఏం వచ్చినా 10 రూపాయలు వచ్చినా 10 మంది ఈ గ్రామాల్లో మా గ్రామ డెవలప్మెంట్ చేసినట్టు మీకు సహాయం చేస్తామని చెప్పి సభాముఖంగా, ఎందుకంటే మున్సిపల్ సైలెన్స్ ఉన్నాయి వచ్చే మన సంక్రాంతి దాంట్లోనే నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే ఫిబ్రవరిలో మనకు ఐఎల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. మీ అందరి సహకారంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుస్తారు. మీ అందరూ డిసైడ్ చేసి మీ ఊళ్ళో డిసైడ్ చేసే వాళ్ళకి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవ్వడం జరుగుతుంది. అది పార్టీ పరంగా కనుక తప్పకుండా మీరు కోరిన వాళ్ళు మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి. మీరు చెప్పిన వాళ్ళకి మేము టికెట్ ఇస్తాం. మీరు గెలిపించిన బాధ్యత మీ పై ఉంటుంది. అంతా దయచేసి ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మండలం మన చేతిలో ఉంటేనే మనం అన్ని పనులు చేయగలుగుతాం. ఎక్కువ ఏమారో కానీ ఎంపీడీఓ కానీ పోలీస్ స్టేషన్ కానీ కూడా మనకు కావాల్సినవి 3 కూడా మీకు అనుకూలంలో ఉంటాయి. ఎంపీ మీవాడు జెడ్పీటీ వాడు ఉంటే మీకు అనుకూలంలో ఉంటాయి. మీకు అన్ని విధాలు ఆదుకుంటారు. ఆ విధంగా ఎందుకంటే మొన్నంటే ఈ సర్పంచ్లో టికెట్ ఇచ్చేది లేదు. ఇండిపెండెంట్ ఎవరైనా నేను చేస్తాం, మేము గెలుస్తామని చెప్పి కావాలనుకో కొంతమంది కొన్ని ఊళ్ళలో నోటిపోయినా కొన్ని ఊళ్ళలో గెలిచాం. అందరిలో మనం కూడా కట్టుకొని అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మన పడింది. ఎవరైనా మన పార్టీకి వస్తే తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆదరించవలసిన బాధ్యత కూడా మన పడింది. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు వస్తే 12 రూపాయలు కానీ 19 రావడం. ఎందుకంటే మనము ఆదరణ కలుపుకుంటేనే మనకు బలం జరుగుతుంది. మనకు అనుకూలంగా ఉండి మన పార్టీ కనుగొనండి మంచి వ్యక్తులంటే మనం పోయి పంచుకొని మన పార్టీ కలుగుతున్నాను ఉన్న ఇబ్బందులు చేస్తే ఆయన అక్కడ మన పార్టీ కలుస్తాం, మనం కలుస్తాం. ఆ విధంగా మనం కార్యక్రమం చేసుకుంటేనే రాబోయే దినాల్లో మన పార్టీకి మనుగడ ఉంటుంది. మనం అందరం కూడా కార్యశాఖ అందించాలి. మీ అందరూ తెలుసు 2 రోజుల సర్పంచ్ అయితే వచ్చే నెలలో మన సర్పంచ్గా ఇబ్బంది మన లోకల్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ దాంట్లో చైర్మన్ కావాల్సింది. ఇది అయిపోతేనే ఇమీడియట్గా మనకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. మీ అందరి సహకారం కావాలి. మీ అందరికీ ఎంపీటీసీ కానీ ఇప్పుడు సర్పంచ్ కానీ డిప్యూటీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు లేకపోతే ఎవరితో చెప్పి తీసుకొచ్చి ఇవన్నీ చేయకండి. ఇప్పటి నుంచి అన్ని మంచిగా చేసుకుంటాం. మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ గౌరవం పెంచాలంటే వాళ్ళ ద్వారా వస్తేనే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. నాకు కూడా కొంచెం చేయడానికి మంచిగా అనిపిస్తుంది. ఇక ఎల్పీ గురించి ఇళ్ళ గురించి మాట్లాడుతూ అందరూ చెప్పారు. అందరూ కూడా ఈ సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నేను కూడా మంత్రి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు పక్కకు పోయి కూర్చొని ఇబ్బంది ఉందా ప్రొసీడింగ్లు మనం ఇచ్చినప్పుడు ఈ ఇబ్బంది లేదు, మీరు ఈ అసెంబ్లీ సెషన్ అయిపోగానే కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ ప్రొసీడింగ్ ఇచ్చి మనం ఇచ్చిన కట్టుకున్నారో
వాళ్ళకి శాంక్షన్ చేయిస్తాను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వారంలో అనుకుంటే రావడం జరిగింది. లేకపోతే అధికారులు అన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నా బాధ్యత మీ అందరికీ సభలో తెలియజేస్తూ మరొకసారి నూతనంగా గెలిచిన సర్పంచ్లకు, డిప్యూటీ సర్పంచ్లకు, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.